అండ్ అదే ఇంకోటి ఏదో అడుగుదాం అనుకున్నా. అండ్ అనుష గారు, మీరు నార్త్ మ్యామ్ అని చెప్పేసి అని అందరికి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, కొంచెం మీరు రివీల్ చేయరా ఎక్కడ ఉంటారో? లేదు లేదు, యాక్చువల్గా అందరూ అదే అనుకుంటారండి. అంటే మేబీ నా ఫేస్ ఆకారం అట్లా ఉంటుందేమో, నా కొంచెం లాంగ్వేజ్ నార్త్కి టచ్ ఉంటుంది. నార్త్ టచ్ ఉంటే కాదు భయ వెళ్ళిపోతుంది అక్కడ బస్సుకి. లేదు లేదు, నేను నార్త్ కాదండి, నేను పక్కా వైజాగ్ అమ్మాయిని, పక్కా తెలుగు అమ్మాయిని. ఇది 100కి 100% నేను చెప్తున్నానండి, నేను తెలుగు అమ్మాయినే, వైజాగ్ అమ్మాయిని. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బి తెలుగు గర్ల్. సీరియస్లీ నేను అదే ఫస్ట్ టైం అందరు చాలా మంది క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, మీరు అనుష గారు ఇక్కడ నార్త్ కదా నార్త్ కదా. లేదు లేదు, నేను తెలుగు అమ్మాయినే, మా వారు నార్త్. సో తెలుగు ఇప్పుడు తెలుగు నార్త్ రెండు టచ్ ఉంది కనుక సో అలా నడుస్తూ ఉంది వాయామెడిగా నా లైఫ్. అండ్ ఎనీ ఫ్యాంటసీస్ మ్యామ్ లైఫ్లో ఇలా చేయాలి అలా చేయాలి అట్లా ఏమైనా? నో 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 ఫ్యాంటసీస్ అండి, అట్లా ఏం పెద్దగా ఏం లేవు యాక్చువల్గాని. ఉన్ని లైఫ్ని అట్లా కూల్గా, ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్నాను, మా వారు మంచి బిజినెస్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ అనేది జస్ట్ మై ప్యాషన్. నీ ప్యాషన్ అది మా వారు బిజినెస్, అండ్ నేను ఇక్కడ ఉన్నాను బికాజ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వర్క్ వస్తుంది, నేను చేసుకుంటున్నాను. ఇట్లానే కొనసాగాలనుకుంటున్నాను. ఎప్పటి వరకు కలమ్మ తల్లి బిడ్డగా నాకు ఆవిడ ఆశీర్వాదం ఇస్తారో అప్పటి వరకు నేను ఇట్లానే వెళ్తాను. దీనికన్నా ఎక్కువ పెద్ద కళలు కోరికలు ఏమీ లేవు. బాగుంది లైఫ్, చిన్నపాటి లైఫ్లో చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మేము లాక్ చేయాల్సిన క్వశ్చన్ అడగాలి కంపల్సరీ. మీ ఫేవరెట్ ఫ్రెండ్స్ ఎవరు మ్యామ్? ఫేవరెట్ ఫ్రెండ్స్ కాదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ ఫ్రెండ్ ఈజ్ మై హబ్బీ. ఇది అందరూ చెప్పిన మాటే, కానీ నేను కూడా అదే చెప్తాను, బట్ వేరే చాయిస్ లేదు నా దగ్గర. ఇది వాస్తవం. ఎక్సెప్ట్ సార్ గారు, ఎందుకంటే హబ్బీ అయిపోయారు కాబట్టి. యాక్ట్రెస్ లో చాలా మంది లాక్ అందరూ ఫ్రెండ్స్. యాక్ట్రెస్ లో అంటే నేను అంటే పర్సన్ అంటే నార్మల్గా నా స్కూల్ ఫ్రెండ్స్, మా కాలేజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ డిఫరెంట్. అంతే, అక్కడ పెళ్ళైన తర్వాత అందరం హాయ్ హలో అయిపోతుంది. ఇండస్ట్రీలో అంటే అందరూ నా ఫ్రెండ్సే. ఎవరిని అంటే ఎక్కువ తక్కువ నాకు ఇప్పటివరకు ఎవరు లేరు. క్లోజ్ అనేది నేను మా వారితో తప్ప ఇంకెవరితో అంటే లేరు. అంటే అందరూ నా ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో మొత్తం అందరూ నా ఫ్రెండ్స్, వెదర్ ఈజ్ బాయ్స్ ఆర్ వెదర్ ఈజ్ గర్ల్స్, ఎవ్రీ వన్ ఈజ్ మై ఫ్రెండ్స్. బట్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఈజ్ లైక్ మై హబ్బీ అండి. అంటే ప్రతి ఒక్కటి ఓపెన్గా చెప్పుకునే హక్కు, అంత స్వేచ్ఛ ఉంది నాకు మా వారి దగ్గర. ఎప్పుడైనా సరదాగా కూడా మెత్తర పతి అంటే కోనెబే పతి అంటాను. అంటే కోనెబే పతి అంటే అదేలే అంటే ఫ్రెండ్ నువ్వు నాకు, అంతే. నేను నీ ఫ్రెండ్, నువ్వు నాకు ఫ్రెండ్. ఫ్రెండ్స్ ఉన్నాం కనుకనే ఇట్లా ఇట్లా వెళ్తున్నాం. మ్యారేజ్ లైఫ్ అన్నాక వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్ లైక్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. అంతే అండి, ముందు ఫ్రెండ్స్ గా ఉండి అట్లా వెళ్తూ ఉంటే ఆ ట్రావెలింగ్ లో చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్రెండ్స్ గా ఉండి మన హస్బెండ్ వైఫ్ అని ఉంటే ఫ్రెండ్స్ లో ఎప్పుడు కూడా అబద్ధాలు ఉండవు. అవును, షేరింగ్ ఉంటుంది చిన్నదైనా పెద్దదైనా. సో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకెవరు వద్దు కూడా అని నాకు, టు బి ఆనెస్ట్. అంటే ఎవరు హట్ అవుతారు మేబీ, ఇది మా సిస్టర్ వాళ్ళు చూడవచ్చు, అందరు మా అమ్మ వాళ్ళు చూడవచ్చు, ఇదేంటి మాకు పొగడు కంటే అల్లుండి అంటే, అమ్మ ఇది నిజం, అందరికీ మీకు తెలిసిందే, అమ్మ అక్క అందరూని క్షమించండి కాదు కానీ మీ అందరికీ తెలుసు మా వారంటే నాకు ఎంత ఇష్టం కదా. సో ఇది వాస్తవం కూడా అండి. మై హబీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఆల్ టైమ్ 24/7 క్లోజ్ అప్ అయ్యాక ఎప్పుడు ఎంటర్టైన్గా నవ్వుతూనే ఉంటారు. ఇవన్నీ ఎప్పుడైనా లైక్ ట్రిగర్ అయ్యి ఎప్పుడైనా చిన్న బాధపడ్డ ట్రిగర్ అయిన సందర్భం ఎప్పుడైనా జరిగిందా? ఆఫ్కోర్స్ కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో చిన్ని చేస్తూ ఉంటాం తప్పులు, సహజం, అది ప్రతి ఒక్క మనిషిలో చేస్తాము. మేబీ హట్ అయ్యానంటే అఫ్కోర్స్ హట్ అయ్యాను. లేదు బట్ ఓకే అవుతూ ఉంటాం, వెదర్ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఎక్కడో దగ్గర ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది. నేను అంటే అఫ్కోర్స్ సహజమే కదా, అది మనిషికి బాధ అన్నప్పుడు బాధ పడతాము. కొంచెం బాధపడుతున్న టైంకి మళ్ళీ మా ఎవరు వచ్చేస్తారు, వచ్చి అరే ఏంటిది, ఇదే కదా జరిగింది, దీనికి ఎంత ఫీల్ అవుతావు ఏంటి అంటే, అచ్చా ఇది ఇంత చిన్న మ్యాటరా, ఓ నేను దాన్ని అంత పెద్దగా చేస్తున్నా అంటే. యాక్చువల్గా ఆయనకి ఏ విషయము తెలిసి ఉండదు, నేను దేని గురించి బాధపడుతున్నాను అంటే బయట ఏదో జరిగి ఉంటుంది, అది నేను హట్ అవుతూ ఉంటాను, నేను బాధపడుతూ ఉంటాను. సో ఈ సిచ్యువేషన్ని ఆయన అర్థం చేసుకుంటాడు.
ఓకే ఇది ఎక్కడ బాగానే హట్ అయింది అని చెప్పి, కానీ ఏంటి అని అడగరు కూడా. ఇది ఇట్లా బయట నుంచి వచ్చావా, ఇట్లా జరిగిందా, ఓకే దీనికి సొల్యూషన్ ఇది చాలా చిన్నది మా, ఎందుకు దీనికి ఇంత ఆలోచిస్తామంటే అప్పుడు నాకు అనిపిస్తుంది అచ్చా ఇది చాలా చిన్న విషయం అంటే అట్లా నేను ఆలోచిస్తాం. బికాజ్ మనం ఉండే ప్రపంచం అదండి, మనం ఎంత మంచిగా వెళ్తున్నా ఎక్కడో దగ్గర దెబ్బ తింటూ ఉంటాం. మన అనుకునే వాళ్ళే మనల్ని గట్టిగా ఫ్రెండ్ స్టాపింగ్ బ్యాక్ స్టాపింగ్ అది ఉంటుంది. అది మేబీ చెప్పలేము, బట్ ఆఫ్ కోర్స్ అట్లాంటివి 1-2-3 సార్లు జరిగినప్పుడు కొంచెం బాగా ఆల్మోస్ట్ డిప్రెషన్ లెవెల్కి వెళ్ళిపోయి బయటికి వచ్చి అట్లాంటివి ఆఫ్ కోర్స్ అది చెప్పాను కదా, చిన్నదా పెద్దదా ఫ్యామిలీయా నడుస్తూ ఉంటాయి ఈ సర్కిల్లో, ఇదంతా ఈ సరౌండింగ్లో అదన్నీ జరుగుతూ ఉండేదట. బట్ అక్కడి నుంచి కూడా వెదర్ ఈస్ గుడ్ వెదర్ ఈస్ బ్యాడ్ మా వారు వచ్చి నన్ను అక్కడి నుంచి లాగి తీసుకొచ్చి ఇక్కడి నుంచి పెడతారు. ఇది నువ్వు ఓకే ఏంటి అక్కడేం చేస్తున్నావు నువ్వు, చల్ కమ్అవుట్, అక్కడి నుంచి వచ్చేసేయ్, ఇక్కడ నేనున్నాను, నీ కొడుకున్నారు, నీ ఫ్యామిలీ ఉంది, నీ కూతురు ఉంది, ఇంతమంది నీకు ఇష్టం కదనే అని చెప్పి ఈజ్ లైక్ అక్కడి నుంచి మై హబ్బీ ఈజ్ లైక్ మై వరల్డ్ అండి, నా బ్యాక్ బోన్, మై స్ట్రెంగ్త్, మై ఎవ్రీథింగ్. మాట్లాడుతున్నప్పుడే కన్నీళ్ళు వస్తున్నాయండి. సో అది మా ఆడియన్స్కి మీ విలనిజం ఒక్కసారి చూడాలనిపిస్తుంది ఎనీ డైలాగ్ అంటే యాక్చువల్గా అది ఓన్లీ కెమెరా ముందే వస్తుందేమో ఇట్లా మేబీ, అంటే కెమెరా అంటే ఇది కెమెరా అని అట్లా అని కాదు, అంటే ఆ సీరియల్ ఫ్రేమ్ ఉండేటప్పుడు మాత్రమే అది వస్తుంది. ఒక ఐబ్రో పైకి వెళ్తుంది, ఒక ఐబ్రో కిందకు వస్తుంది. నా కొడుకు అంటాడు మమ్మ ఆప్కా రైట్ ఐబ్రో బాత్ ఉఠాతే హో ఆప్ నా జబ్ భీ ఆప్ కర్తే హో, ఇట్లా చేసి వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే, నేను యాక్చువల్గా ఈ 10 yearsలో ఒకే ఐబ్రో ఎత్తడం పైకి ఎత్తుతాను, అది ఒకటే నాకు వచ్చు. నా కొడుకు చిన్నప్పటి నుంచి నన్ను చూసి వాడు మాధురి దీక్షిత్ గారిలా ఈ ఐబ్రోలు ఎత్తాడు. ఇప్పుడు అంటే వాడికి ఆప్షన్ మీరు ఏది అంటే ఎన్ని కన్నీళ్ళు కావాలన్నట్టు వాడు ఏ ఐబ్రో మీకు కావాలి లిఫ్ట్ చేయడం చెప్పండి అన్నట్టు అట్లా. యాక్టింగ్ అంటే ఓన్లీ ఆ లొకేషన్లోనే వస్తుంది, ఇప్పుడు రాదేమో, ఇప్పుడు అంతా ఇట్లా న్యాచురల్గా ఉన్నాం, ఇట్లానే ఉందాం. మీ ఆల్ టైమ్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా చేస్తున్నారు, ఇక్కడ మిక్సీ గ్రైండర్ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తూ ఉంటా అంటే ఎక్కడ పోతాయి లక్షణాలు తప్పదు, ఇంకా అది ఉంటేనే ఆర్టిస్టులు మనం, లేకపోతే ఎలా చెప్పండి. ఎస్ మీ లైఫ్లో బిగ్గెస్ట్ అంటే అబ్సల్యూట్లీ సారే బిగ్గెస్ట్ దిస్ డే ఫుల్ ప్లెజ్డ్ హ్యాపీగా ఉండండి అంటే ఎవ్రీడే ఇట్స్ లైక్ అ బ్యాంగ్ ఆన్ మైండ్. నాకు ప్రతి ఒక్క రోజు ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. ఇంట్లో ఉన్నానంటే ఫుల్ పీక్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాను, మంచిగా అట్లా రూమ్ అవుతూ ఉంటాను, ఈ రూమ్కి వెళ్ళి ఆ రూమ్కి వెళ్ళి పిచ్చిగా పాటలు పాడేసుకొని, ఎస్పెషల్లీ డాన్స్లు అని కాదు కానీ ఏదో పిచ్చిగా చేస్తూ ఉంటాను. నాకు నేను కిచెన్ బికాజ్ నాకు ఐ లవ్ కుకింగ్ అండి. నాకు చాలా చాలా ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే నాకు వంట చేసి అందరికీ అట్లా కూర్చొని అందరికి వడ్డించడం హ్యాపీ పిచ్చి ఇష్టం అనమాట. నాకు అది చాలా సంతోషాన్ని ఇస్తుంది అది నాకు. సో ఎప్పుడు మీరు 24 hours ఎప్పుడు మీరు ఏదైనా కావాలి అంటే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కావాలంటే 24 గంటలు అక్కడ ఉండమనే ఉంటాను, అంత ఇష్టం నాకు. సో ఆ చిన్నపాటి సాంగ్ ఏదైనా పాత సాంగ్స్ వింటూ అట్లా సాంగ్ బాగా రెగ్యులర్గా మౌనమేలనోయి ఆ సాంగ్ చాలా వెయిట్ చేస్తున్నా. మంచిగా ఉంది ఒకసారి కొంచెం. లేదు పారిపోతారు ఇప్పుడు అందరు, కెమెరా నుంచి అందరూ, టీవీ ఫ్రేమ్ నుంచి అందరూ పారిపోతారండి. సో అట్లా అన్నీ ఇష్టమండి నాకు. మెలోడీ సాంగ్స్ అంటే పిచ్చి, చాలా ఇష్టం. సో అక్కడ చిన్నపాటి ఒక ఫోన్లో ఒక సాంగ్ ఏదైనా మంచి మెలోడీ సాంగ్ పెట్టుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాను. సో నాకు వంట చేయడం చాలా ఇష్టం, ఇంట్లో స్పెండ్ చేయడం చాలా ఇష్టం. ఎస్పెషలీ నా కిడ్స్తో ఉండడం నాకు చాలా 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 ఇష్టం. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మనతో వాళ్ళు ఉండరు, బట్ నాకు వాళ్ళతో ఉండడం ఇష్టం. ఉండరా అల్లరి బాగా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఎవరు బిజీ. అల్లరంటే ఇంకా ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు ఇద్దరు ఉన్నారంటే టామ్ అండ్ జెర్రీస్, అందరికీ ఇది తెలిసిందే. సో బాగుంటుంది చక్కగాని, ఆడినంతసేపు ఆడతారు, పాడినంతసేపు పాడతారు, నేను ఉన్నానంటే మా నలుగురు ఫుల్ మస్తీ జూమ్ దామ్ అట్లా లైఫ్. అంటే ఇట్లా నాకు ఇష్టం, ఇదే నాకైతే బ్లాస్ట్ డే అంటే ఇట్లాంటివి ఉంటాయి. ఎవ్రీడే నేను ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ని నేను బ్లెస్డ్ అనుకుంటాను, ప్రతి ఒక్క మూమెంట్ని ఐ ఎంజాయ్డ్ అండి, నాకు చాలా ఇష్టం.